ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. రైటా, అందరికీ నమస్కారం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 12:30 గంట ప్రాంతంలో నరసరావుపేట పట్టణం ఆర్టీసీ బస్టాండ్లో ఒక పర్సన్ని హత్య చేయడం జరిగింది. అందులో మృతుడి పేరు గొట్టం నాగిరెడ్డి. ఇతను స్వగ్రామం వచ్చేసి దాళ్లపాలెం, దాట్లవారిపాలెం విలేజ్, న్యూజెండ్ల మండలం. చంపిన అతను భీమవరపు వెంకటేశ్వరరావు, చెన్నైపాలెం విలేజ్, మాచవరం మండలం. వీళ్ళిద్దరు కూడా సుమారు 6 నెలల క్రితం నుంచి ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా వేగబాండ్స్. ప్రస్తుతం భిక్షాయాటం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మృతుడు ఒక 3 రోజుల క్రితం ఈ వెంకటేశ్వరరావుతో గొడవపడి అతన్ని తాగుడు కోసం డబ్బులు అడగటం, డబ్బులు నా దగ్గర లేవంటే అతను వెంకటేశ్వరరావుని బాగా కొట్టి తిట్టడం ఇవన్నీ చేశాడు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని అతన్ని చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రతిరోజు భిక్షాటన చేసుకున్న తర్వాత వచ్చి బస్టాండ్లో పడుకోవడం అనేది వీళ్ళు దినచర్య ప్రతిరోజు. అదే మాదిరి రాత్రి కూడా 11:30 అప్పుడు వచ్చి నిద్రపోవడం జరిగింది ఈ మృతుడు. ఆ ప్రాంతంలో 12:30 గంట ప్రాంతంలో ఈ వెంకటేశ్వరరావు ఎవరైతే హత్య చేశాడో అతను ఒక సెంటరింగ్ పనికి వాడేటువంటి కర్రని తీసుకొని వచ్చి నిద్రిస్తున్నటువంటి మృతుడిని తలపైన విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దాంతో అక్కడికక్కడే అతను చనిపోవటం జరిగింది. దీని మీద మృతుని యొక్క తల్లిగారు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. తదుపరి వివరాలు ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి.